నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాక వైసీపీకి సంబంధించినటువంటి ఒక్క మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చి స్పందించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మంత్రి రోజా తిరుమల పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆవిడ కెమెరా కంటికి చిక్కారు. అక్కడ కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఆవిడను ప్రశ్నించిన పరిస్థితి. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మీద ఆవిడ మేము చేసిన అభివృద్ధికి సంక్షేమానికి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి మొన్నటిదాకా ఆ సీటుకి ఆవిడ కన్ఫర్మ్ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారు అని చెప్తుంది. సో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఆవిడ కమెంట్స్ని ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మా గోర్ధన మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. మొన్న ఎలక్షన్స్ అయిపోలేదు, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే రోజా గారు బయటకు వచ్చేసి నేను ఓడిపోతున్నాను, మా పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారు, అసలు ప్రతిపక్షం కాదు అధికార పక్షమే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది, ఏడ్చింది, అంతా చేసింది. సో అందరూ ఫిక్స్ అయిపోయారు ఈసారి ఆవిడ ఎలాగూ ఓడిపోతుంది అని చెప్పి. కానీ ఈరోజు అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ఆవిడ ఏం స్పందించలేదు, కానీ కెమెరాకి అన్ఎక్స్పెక్టెడ్గా చిక్కి మాట్లాడాల్సి వచ్చింది. మరి అభివృద్ధి సంక్షేమం చేశాడు మా ముఖ్యమంత్రి, ఇవన్నీ కాదు ప్రజల గుండెల్లో మా ముఖ్యమంత్రి ఉన్నారు, మళ్ళీ ఆయనే గెలుస్తారు అంటే. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ వ్యాఖ్యలను? ఆమె ఏమీ మారలేదమ్మా మనిషి. ఇప్పుడు మీరు అన్నారు అన్ఎక్స్పెక్టెడ్ అని. ఆమె చివరి నిమిషం వరకు ఆ అధికారాన్ని ఉపయోగించుకుని తిరుపతి దేవస్థానంలో ఆమెకు సంబంధించిన అనుయాయుల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం నిన్న కూడా చేసిందనే ఫీలింగు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వెనకాల దాదాపు ఒక 20 మందో 25 మందో నిలబడి ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ ఏం లేదు ఇది. ఆమె ఆఖరిగా ఇక చివరిలో దిగిపోతుంది కదా. రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4వ తారీఖు తర్వాత ఇక ఆమె ఎమ్మెల్యే పదవి ఉండదు, ఆ ప్రోటోకాల్ ఉండదు కదా. కాబట్టి ఇక చివరి నిమిషంలో కూడా దానికి క్యాష్ చేసుకుంటుంది. దానిలో భాగంగానే వెళ్ళి మాడవీధుల్లో ఈ రాజకీయం గురించి మాట్లాడింది. మళ్ళీ చివరి నిమిషంలో అయినా కూడా మాడవీధుల్లో మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. తిరుమలలో మాట్లాడొద్దు, ఏదన్నా ఉంటే కిందకు వచ్చి మాట్లాడుకోవచ్చు ఆమెకి ఏదన్నా చెప్పదలుచుకుంటే. ఇంకోటి ఏంటంటే అసలు ఆమె మాట్లాడిన అన్నీ కూడా ఏ విధంగా కూడా అసంబద్ధంగా ఉన్నాయి. అంటే 2014 నుంచి 19 వరకు అసలు ఏమీ జరగలేదు, ప్రజలకి అందాయి. ఆమె మాటే తీసుకుందాం. 2014 నుంచి 19 వరకు జరగకపోతే వీళ్ళు 2019 నుంచి 24 వరకు ఏమన్నా సొంత భవనాలు కట్టి పరిపాలన సాగించారా? ఎక్కడి నుంచి సాగించారు వీళ్ళ పరిపాలన? పూర్తిగా సచివాలయము అక్కడే జరిగింది, తర్వాత శాసనసభ అక్కడ జరిగింది, హైకోర్టు అక్కడే ఉన్నాయి, అన్నీ కూడా కట్టబట్టే కదా. కాబట్టి ఇది అన్నీ కూడా ఎట్లా మాట్లాడుతుందంటే వీళ్ళు వచ్చి ఏదో తయారు చేసినట్టు 3 రాజధానులు చేస్తా అని చెప్పాడు ఆయన. 3 రాజధానులు ఎక్కడన్నా ఒక ఇటుకు పెట్టాడా? తర్వాత అన్ని వ్యవస్థలని కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్తుంది. ఆయన ఏ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఆయన చీఫ్ మినిస్టర్గా 12 ఏళ్ల నుంచి కూడా 5 ఏళ్ల నుంచి ఉండటం మొత్తం బెయిల్ మీద జరిగింది. అంతకుముందు 12 ఏళ్ల క్రితం ఆయన మీద పెట్టిన కేసెస్ ఇవాళ వరకు ప్రాథమిక విచారణ కూడా నోచుకోలేదు. వాటిని వీళ్ళు మెమోలు వేయటమో ఇంకోటి వేయటమో అడ్డం వేసి వాటన్నిటినీ కూడా ఇప్పుడు దాకా కూడా అసలు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలనివ్వలేదు. అంత పెద్ద ఆర్థిక నేరాలు కూడా ఇంకెవరి మీద కూడా లేదు. ఇవి ఇతరులు పట్టుకుని మాట్లాడటం అంటే బీజేపీ 2014లో తెలుగుదేశం కొత్త కాంబినేషన్ కాబట్టి ఎలక్ట్ చేసుకున్నారు. ఎలక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమీ అసలు చేయలేదని 2014 నాటికి అసలు అక్కడ ఏమన్నా ఉందా అమరావతిలో? అమరావతి అనేది మొత్తం ఏర్పాటు చేసింది 2014 నుంచి 19 లోపలే జరిగింది. మొత్తం అన్ని వ్యవస్థలు అక్కడ ఏర్పాటు చేయటం కానీ, కన్స్ట్రక్షన్ చేయటం కానీ. తర్వాత ఈయన అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి అని చెబుతుంది. అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశారు? ఉండాటిని విధ్వంసం చేసుకుంటూ వెళ్ళటం అభివృద్ధి? ఎలాంటి అభివృద్ధి చేశారు? తర్వాత తనఖాలు పెట్టడం, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు, అది ఆర్డీఓ కార్యాలయం కావచ్చు, జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ కార్యాలయం కావచ్చు, కొన్ని గవర్నమెంట్ కాలేజీలను కూడా తాకట్టు పెట్టేశారు, తనఖా పెట్టి వాటి మీద అప్పులు తీసుకున్నారు. తర్వాత బయట నుంచి తీసుకొచ్చిన అప్పుల మీద వడ్డీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ రకమైన అభివృద్ధి సాధించినట్టు? తర్వాత వెల్ఫేర్ అన్నారు. వెల్ఫేర్ అంటే అన్నా క్యాంటీన్ కన్నా వెల్ఫేర్ చేయగలిగింది ఏముండేది? పేదలకు 5 రూపాయలకి అన్నం పెట్టారు ఆ రోజున. వచ్చి రాగానే తీసేశారంటే మీరు ఎవరు అందులో ఏమన్నా ధనవంతులు పారిశ్రామికవేత్తలు తింటారని మీకు ఏమైనా అనుమానం ఉందా? ఆ రకంగా ఏ విధమైనటువంటి సంక్షేమాలు ఆ రోజులు ఇవ్వు, మేమే వచ్చి చేసామంటున్నారు. పేర్లు మార్చి పెట్టారు తప్ప ప్రతి సంక్షేమం
పిల్లలు తల్లికి ఇచ్చే విద్యా కానుక కానీ ప్రతిదీ ఆ రోజుల నుంచి కూడా అన్నీ ఉన్నాయి. ఈయన నవరత్నాలని పేర్లు మార్చి పెట్టడం తప్ప కొత్తగా ఈయన ఏర్పాటు చేసింది కూడా ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్పారు కదా, తనే మొన్న ఓడిపోతాను మా పార్టీ వాళ్ళే నన్ను కుమార్ అనే ఒక అతను రాష్ట్ర స్థాయి పదవి పొంది కూడా వచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత ప్రచారం చేయలేదు, నేను ఓడిపోతున్నానంటే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పాదాబంధనాలు చేసి ఇది ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం ఇంటింటికి తిరిగి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తున్నారని ఆమె చెప్పింది. అది ఎన్నికల రోజే, ఇంకా అవి ఎన్నికలు జరుగుతానే ఉన్నాయి. ఇంకా అప్పటికి ఆ రోజు మధ్యాహ్నానికి ఆమె చెప్పేసింది. సరే ఓడుతుందా గెలుస్తా తర్వాత విషయం. అట్లా తన పార్టీలోనే తనకు ఒక గుర్తింపు లేదు, తనకు ఒక ఆదరణ లేదు. ఆమె చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ టైంలో మాట్లాడటం అవసరమా? రెండోది ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఎత్తింది. ఎగ్జిట్ పోల్స్ ఏముందా, ఏం పెద్ద ఎగ్జిట్ పోల్స్ శాశ్వతం అని ఎవరు చెప్పట్లా, అది ఫైనల్ అని కూడా ఎవరు చెప్పరు, ఓన్లీ ఇండికేటర్ మాత్రమే. కానీ 4వ తారీఖున అయితే ఈవీఎంలు ఓపెన్ చేస్తారు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ఓపెన్ చేసినా సరే అందులో ఉన్న వాటిని మీరు ఒప్పుకోకూడదు, మీరు దాన్ని వ్యతిరేకించాలి, ఇలా ప్రేరణ చేసి ప్రోత్సహించి హింసని ఆవిధ్వన చేస్తుంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ వీళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెబుతుంది. అధికారం వాళ్ళ చేతిలో ఉండి దెబ్బలు తింది వాళ్ళు, తర్వాత వాళ్ళ మీద పడిన కేసులు ప్రతిదీ కూడా కేసులు ఫేస్ చేస్తుంది వాళ్ళు, బాధితులు వాళ్ళే, కేసులు పెట్టేది కూడా వాళ్ళ మీదే. స్వయాన చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆయన్ని అక్యూజ్డ్ 1గా పెట్టారు, ఈయన వేరే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేశాడని. స్వయంగా ఒక ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఆయన 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా చేశాడు, 14 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా చేసిన ఆయనకే మీరు కేర్ చేయట్లేదు, వ్యవస్థల్ని మీరు దుర్వినియోగం చేస్తారు. అందుకే కదా ఇంతమంది డీజీలు, 2 డీజీలు, ఐజీలు, ఎస్పీలు, ఐఏఎస్లు, కలెక్టర్లు, ఇంతమంది వాళ్ళ ఉద్యోగ దీని నుంచి పక్కకు తొలగాల్సి వచ్చింది కదా. పూర్తిగా దుర్వినియోగం చేసింది మీరు. అది చెప్పుకోలేక ఇవాళ తెలుగుదేశం మీద పడి ఏడిస్తే తెలుగుదేశం వాళ్ళ మాట ఎక్కడ చెల్లుతుంది అక్కడ? ఇప్పుడు ఇవాళ చేస్తుందంతా కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కేర్ చేయొద్దని మీరు ఇవాళ బహిరంగంగా శంఖారావం ఊదినట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏమైనా చర్య తీసుకోగలుగుతారా లేదా మనం చూడాలి. ఇంకొక 2 రోజులు ఉంది, వాళ్ళ సెకండ్ కదా, 4వ తారీఖు లోపల మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోలేరా? ఒకవేళ తీసుకోలేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఆయన్ని అరెస్ట్ చేయకుండా? అదే ఇంకెవరన్నా అట్లాంటి ప్రకటన చేస్తే రాష్ట్ర పోలీస్ శాఖ చూస్తా కూర్చుంటుందా? ఎన్నికల సంఘాలను మీరు కేర్ చేయక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు దౌర్జన్యం చేయండి, కౌంటింగ్ సెంటర్ల దగ్గర, తర్వాత ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర అని అట్లాంటి పిలిపించారంటే ఆమెలో ఏం మార్పు రాలేదమ్మా. ఆమె మారదు కూడా. ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మంత్రి పదవి ఇచ్చాడు, ఆమె జీవితంలో ఊహించలేదు, అయ్యింది. ఎంత దుర్వినియోగం చేయాలో చివరి నిమిషం, ఇప్పుడు 4వ తారీఖుతో ఆమె పదవి పోతున్నప్పుడు 2వ తారీఖుని కూడా ఎమ్మట పెట్టుకెళ్ళి ఆమె ఆ పదవిని చివరి నిమిషం రాక ఉపయోగించుకోగలుగుతుందంటే ఇక అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడగలుగుతారు ఎవరు మాత్రం? రైట్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు.